3,295,000 కోట్ల రూపాయలు వచ్చిందని వారే ప్రకటించారు. రమారమి అన్ని కలిపితే 25,000 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటికే శాంక్షన్ అయ్యి గ్రాంట్లు వచ్చినాయని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఆ పోలవరంలో ఏం నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పండి. రాజధానిలో ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి, దానికి అవుతున్న ఖర్చు ఎంత, టెండర్లు ఎంత పిలిచారు, ఎన్ని టెండర్లు కన్ఫర్మ్ చేశారు, టెండర్లు చేస్తున్న సంస్థల యొక్క వివరాలు బహిర్గతం చేయండి. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ఏం స్టార్ట్ చేశారో, ఎవరికి టెండర్లు ఇచ్చారో, ఎవరు పనులు చేస్తున్నారో సమాచారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలను పూర్తిగా ఆపేసి నేనొస్తే 6 హామీలను ఇస్తానని మాటిచ్చి ఒక్కొక్క హామీకి ఒక్కొక్క పథకానికి పోటీ పథకాలను అనౌన్స్ చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తానంటే, ఆయన ఇంట్లో తల్లికి అమ్మఒడి ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ 3 పార్టీలు కలిసి అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం ఇస్తాననే పథకాన్ని అనౌన్స్ చేశారు. ఆ తల్లికి వందనం అనే పథకం ఎప్పుడు ఇస్తారా అని ఈ రాష్ట్రంలోని తల్లి ఆశగా ఎదురు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మీరేమో చాలా సులభంగా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా అసలు అవి అవసరం లేదన్నట్టే మాట్లాడుతున్నారు. వాటిని తలుచుకుంటే నాకు బాధ కలుగుతుందని చెప్పి అంటున్నారు. విసుగు పుడుతుందంట చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాలను తలుచుకున్నప్పుడల్లా విసుగు పుడుతుందంట. మేము ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల పేర్లు వింటున్నప్పుడల్లా వినసొంపుగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నేను ఊరికే మీ జ్ఞాపక శక్తి కోసం ఈ రాష్ట్రంలోని పేదవాళ్ల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసిందో నేను ఊరికే చదివి వినిపిస్తాను. ఓ అమ్మఒడి, ఓ ఆసరా, ఓ ఆరోగ్యశ్రీ, ఓ ఈబీసీ నేస్తం, ఓ కాపు నేస్తం, నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను ఆధుకరించిన విధానము, ఓ జలయజ్ఞం, ఓ రైతు భరోసా, ఇళ్ల పట్టాలు, 0 వడ్డీకే రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆసుపత్రుల నిర్మాణం గ్రామాల్లో జరిగిన విధానం, పోర్ట్లు, హార్బర్లు, ఆర్బీకే సెంటర్లు, గిట్టుబాటు ధరలు, డిజిటల్ లైబ్రరీలు, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగంలో తీసుకురాబడిన అనేకమైన సంస్కరణలు. వీటిని మీకు విసుగు ఎందుకు తెప్పిస్తున్నాయో మాకు అర్థం కావటం లేదు. ఏ ప్రభుత్వమైనా ఎవ్వరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏ ప్రభుత్వ అధినేత ఎవ్వరు జేబుల్లో నుంచి ఏ ఒక్క కుటుంబాల డబ్బులు ఖర్చు పెట్టరు. రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన డబ్బులన్నిటినీ సమకూర్చుకొని రాష్ట్ర వనరులన్నిటినీ సమకూర్చుకొని వనరుల్లో నుండి అట్టడుగు వర్గాలకు, కటిక పేదవాళ్లకు, ఆ రోజుకు అన్నం లేని వాళ్లకు, ఏ రోజుకు ఆ రోజుకు కూలి పని చేసుకునే వాళ్లకు నేను అధికారంలోకి వస్తే నిన్ను ఆదుకుంటానని మాట చెప్పింది ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాటి పేరే నవరత్నాలు. మేము పూర్తిగా విజయవంతమని చెప్పి ప్రకటిస్తున్నాం. 2,73,000 కోట్ల రూపాయలను డీపీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొక్కాడండి. నీకు ఆ బటన్ నొక్కటం అనేది వ్యంగ్యమైపోయింది. ఈ రోజున మీడియా సోదరులైనా లేదా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వంకి అనుకూలమైన మీడియా సంస్థ అధినేతలైనా మేము సూటిగా అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటం ద్వారా ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్పు అని మీరు అందరూ ఏకధాటిగా ప్రకటించండి, మేము ఒప్పుకుంటాం. అదే నినాదంతో మళ్లీ గ్రామాల్లోకి పోదాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల పథకాలు ఇప్పుడు నేను చదివిన పథకాలన్నీ వ్యర్థమైతే, విసుకైతే, వేస్ట్ అయితే నువ్వెందుకు సూపర్ 6 హామీలు ఇచ్చావు? అది నీకు విసుగు పుట్టిస్తుంటే నువ్వెందుకు ఏలూరు సభలో సూపర్ 6 ప్రకటించావు? తల్లికి వందనం ఇస్తానని ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు నీకు 15,000, నీకు 15,000 ఎందుకు ప్రకటించారండి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు అడిగారు మిమ్మల్ని? అదే పథకాలను అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకురాబడిన పథకాలను యథాతథంగా మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ రోజున మీకు మంచి పేరు వచ్చిండేది. చంద్రబాబు నాయుడు గారు మారిపోయారని ప్రజలందరూ భావించుండేవాళ్లు. ఈ రోజున సీజన్ అంతా అయిపోయి సకాలంలో పంటలు
చేతికొస్తే పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నులు అల్లల్లాడిపోతున్నారు. ఇది ఫిబ్రవరి మాసం. మార్చి నుంచి మళ్లీ సెలవులు వస్తే మళ్లీ జూన్ మాసంలో తల్లులకు ఫీజులు ఎలా కట్టాలని కొండంత భారం గుండెల మీద ఉంటే ఈరోజు నా విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని మూడింటిని పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రోజున వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, 2.0 వస్తే ఏంటి వారిని సైకో అని చెప్పి సంబోధిస్తారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సంక్షేమ పథకాల దాత, సామాజిక న్యాయం అనే దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన వాడు, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు గుండె మీద చేసుకుని మాకు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు కష్టం వస్తే ఆయన ఉన్నాడని ఓ జాలరికి, ఒక కుమ్మరికి, ఓ ఇస్త్రీ బండి పెట్టుకునే వాడికి, ఓ కూరగాయల దుకాణం పెట్టుకునే వాళ్ళకి, రోడ్డు మీద బండ్ల మీద, తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళకి, ఓ జాలర్కి, ఓ టైలర్కి, ఓ ఇమాముకి, ఓ క్రైస్తవ సోదరులైన పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆదుకుని నేనున్నానని చెప్పిన మహానుభావుణ్ణి నువ్వు సైకో అని సంబోధించిన ప్రతి క్షణం ఇన్ని వర్గాల యొక్క గుండె కోతకు మీరు కారకులవుతున్నారని చెప్పి మేమంటున్నాం.